నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనం దేవునికి సంబంధించిన గుణలక్షణాలను గురించి తెలుసుకుందాం. దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ఆ స్త్రీకి తెలియజేశాడు. లేఖనాధారము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను తీసుకునకూడదు. ఆత్మ అనే భావము త్రిత్వంలో ఉన్న తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికి చెంది ఉన్న వ్యక్తిగత లక్షణం. దేవునికి శరీరం లేదు. ఆయన ఆత్మస్వరూపి. అయితే దేవునికి కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు మొదలగు శరీర భాగాలు ఉన్నట్లు బైబిల్లో చాలా స్థలాల్లో చూస్తాం. అయితే దేవుణ్ణి మానవుడు అర్థం చేసుకోవడానికి మానవునికి చెందిన శరీర పదజాలాన్ని బైబిల్లో వాడడం జరిగింది. అనగా మానవ ఆకారంలో లేక మానవ దృక్పథములో వాడబడిన పదజాలం అని అర్థం. దేవుని శక్తిని, ఆయన ఆలోచనల్ని, ఆయన పనుల్ని తెలియజేయడానికి ఈ యొక్క పదజాలం వాడబడి ఉన్నది. కనుక దేవునికి శరీరం లేదు కనుక ఆయన కనిపించనివాడు. ఎవరునూ ఆయన్ను చూచి ఉండలేదు. దేవుడు తన క్రియల ద్వారా, మహిమా ప్రభావాల ద్వారా మనకు గోచరమవుతాడు. లేఖనాధారములు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనముని మనము గమనించగలము. దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఏ పర్సన్. కొందరు తాత్వికులు గాడ్ ఈజ్ ఇంపర్సనల్ స్పిరిట్ అని అంటారు. అది వాస్తవం కాదు. మానవుడు కూడా ఆత్మ కలిగి ఉన్నాడు. అయితే దేవుని ఆత్మకు మానవ ఆత్మకు భేదం ఉంది. మానవుడు దేవుని స్వరూపి. మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అనే అంశంలో ఈ భేదాన్ని మనం చూస్తాం. మానవుడు ఆత్మగా ఉండి వ్యక్తిగా కూడా ఉన్నాడు. కనుక దేవుడు కూడా ఆత్మగా ఉండి వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే దేవుడు వ్యక్తిగా మానవునితో సంబంధం కలిగి ఉన్నాడు. వ్యక్తి అనడానికి కొన్ని ప్రత్యేకమైన గుణలక్షణాలు ఉంటాయి. అవి ముఖ్యంగా అచైతన్యం, ఆత్మనిశ్చయత. ఈ లక్షణాలను దేవుడు కలిగి ఉన్నట్లు లేఖనాలను మనం పుష్కలంగా చూస్తాం. తదుపరి
దేవుడు సజీవుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ లివింగ్. దేవుడు జీవం కలిగిన వాడని బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. లేఖనాధారములు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 26వ వచనము, సమూయేలు రాసిన మొదటి పత్రిక మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనము, 84వ కీర్తన 2వ చరణం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, ఈ యొక్క లేఖనాలను మనము గమనించగలం. జీవం కలిగిన వ్యక్తికి జీవనాశక్తి, శక్తి, చలనం అనే గుణలక్షణాలు ఉంటాయి. దేవుడు జీవం కలిగిన వాడు మాత్రమే కాదు, సకల జీవరాశులకు జీవాన్ని ప్రసాదించేవాడు కూడా. లేఖనాధారము 36వ కీర్తన 9వ చరణం, జీవరాశులు జీవం ఎదుగుదల, మార్పు అనే లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ దేవుడి జీవము మార్పు లేనిది, పరిపూర్ణమైనదిగా ఉంటుంది. తదుపరి దేవుడు అనంతుడై ఉన్నాడు. దేవుడు అపరిమితుడు. జీవరాశులు తమ తమ స్థలాలకు పరిమితమై ఉంటాయి. అంతేకాదు, ఆ స్థలాలకు మించి ఉనికి కలిగి ఉండలేవు. కానీ దేవుడు స్థలానికి అపరిమితుడు, స్థలాతీతుడు. అలాగే ఒక కాలానికి పరిమితుడు కాదు, కాలాతీతుడు. స్థలం లేనప్పుడు, కాలం లేనప్పుడు దేవుడు ఉన్నవాడు. అపారుడైన దేవుడు. అంతేకాదు, ఆయన లేని స్థలం అంటూ కూడా ఏదీ లేదు, అన్ని స్థలాల్లో ఉండేవాడు. లేఖనాధారము 139వ కీర్తన 7 నుండి 10 చరణములు, సృష్టిలో ఉండి తన లక్ష్యాన్ని నెరవేర్చేవాడు. దేవుడు దూరంగా ఉండేవాడు, సమీపంగానూ ఉండేవాడు. లేఖనాధారము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం, ఆయన భూమి ఆకాశములందు అంతటా ఉండేవాడు. అయితే మానవుడు ఇష్టపడితే మానవునిలో ఉండేవాడు. దేవుడు కాలానికి కూడా అతీతుడు. కాలము దేవునికి చెందదు కనుక ఆయన వయసు ఎంత అనే ప్రశ్న ఉండదు. ఆయన నిత్యం ఉండేవాడు. నిన్న ఉన్నవాడు, ఈవేళ ఉన్నవాడు, రేపు ఉంటాడు. యుగ యుగాలుగా ఉన్నవాడు. లేఖనాధారములు 90వ కీర్తన 1, 2 వచనములు, గాడ్ ఈజ్ ఎటర్నల్. తదుపరి దేవుడు శాశ్వతుడై ఉన్నాడు. కాలానికి దేవుడు అతీతుడు అని అన్నప్పుడు ఆయన శాశ్వతుడు అని మనం గ్రహించవచ్చు. దేవుడు శాశ్వతుడని బైబిల్లో అనేక చోట్ల చూడగలం. లేఖనాధారములు 102వ కీర్తన 25 నుంచి 28వ చరణం వరకు, దేవుడు ఉన్నవాడను అనువాడో అని మోషేతో దేవుడు అంటాడు. లేఖనాధారము నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం, దేవుడు నిత్య నివాసి. లేఖనాధారము యెషయా గ్రంథము 57వ అధ్యాయము
15వ వచనం మనము గమనించగలం. తదుపరి, దేవుడు మార్పు లేనివాడై ఉన్నాడు. దేవుని స్వభావము మార్పు లేనిది. ఆయన ప్రేమలో, జ్ఞానంలో, నీతిలో, ఉద్దేశ్యంలో ఎట్టి మార్పు కూడా ఉండదు. ఆయన వాగ్దానాలు కూడా మార్పు లేనివి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినను వారిని శిక్షించుకుంటూనే తన వాగ్దానం ప్రకారము వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. తదుపరి, దేవుడు స్వయంభవుడు. దేవుడు తన ఉనికిని దేని మీద, ఎవరి మీద ఆధారపడడు. తనంతట తానే ఉనికి కలిగిన వాడు. జీవులన్నీ ఆయనచే సృష్టించబడినాయి. వాటికి జీవాన్ని ఇచ్చిన వాడు దేవుడు. జీవులు, అజీవులు కూడా తమ ఉనికికి దేవుని మీద ఆధారపడి ఉంటాయి. కనుక దేవుడు స్వయంభవుడు. పై గుణలక్షణాలను దేవుడికి మనం ఇప్పటివరకు కూడా తెలుసుకున్న గుణలక్షణాలు దేవుని స్వభావానికి చెందిన గుణలక్షణాలు. ఈ గుణలక్షణాలను బట్టి దేవునిలో మహాప్రభావము, మహోన్నత లక్షణం, గొప్పతనం మొదలగు గుణలక్షణాలు కనిపిస్తాయి. కానీ దేవుణ్ణి చులకనగా చూసేవారు ఉన్నారు, తృణీకరించేవారు ఉన్నారు. దేవుడు లేడని చెప్పేవారు కూడా ఉన్నారని మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నతుడై ఉన్నాడని మనం గమనించాలి. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.